ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. చెప్పకుండా పద్మతోని చీరల దుకాణానికి ఎట్లా వేయింది? దీనికి రాను రాను భయం లేకుండా అవుతుంది. దీన్ని ఇట్లనే చూసుకుంటుంటే మొత్తానికే భయం తేలిపోతుంది. రాణి వచ్చినాక చెప్తా దీని సంగతి. ఏయ్ ఎటువైనవే? అదే చిన్నమ్మ పద్మక్కతోటి చీరల దుకాణానికి పోయిన చిన్నమ్మ. నాకు చెప్పకుండా నాకు తెలవకుండా ఆ పద్మతోని చీరల దుకాణానికి ఎందుకు పోయినవే? అది కాదు చిన్నమ్మ, పద్మక్క నీకు ఫోన్ చేసి చెప్తా అన్నది, అందుకే పోయినా. నేను ఫోన్ చేస్తా కూడా ఆ పద్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదే. చీరల బిజీలుండి ఫోన్ చేయనట్టున్న చిన్నమ్మ, చేత్తా అన్నాకనే వేనా. అయినా చీరల దుకాణానికే పోయి చీరలు కొన్నా అన్నావు. చీరలేవే? నేనెందుకు కొనుక్కుంటా చిన్నమ్మ, ఆ పద్మక్క కొనుక్కున్నది. వాళ్ళకేదో ఫంక్షన్ ఉందట, పోదాం రావేనని చిన్నమ్మ చెప్తా అంటే పోయిన చిన్నమ్మ, అంతే. ఓహో, అది రమ్మంటే నువ్వు దానెంబడి తిరగవేనవా? నిన్ను ఫోన్ వస్తుంది, ఫోన్ దేపో. సరే చిన్నమ్మ. ఒక్క పని చేస్తే హలో పద్మ, ఒక్క ముచ్చట ఫోన్ చేసి చెప్తే అయిపో కదా. సరే, ఆధార్ కార్డులు ఫోటోలు ఇచ్చినవానే? ఇచ్చిన చిన్నమ్మ, ఇచ్చిన. సరే లోపడుకో. సరే చిన్నమ్మ. రాను రాను అధ్వానం తయారైతుంది. బావా ఇవ్వలేరే అరే ఇవ్వలేరు గారా? ఇవ్వలేరు. ఇదే సరైన సమయం. దుగ్గా కూడా దూకు. ఫస్ట్ నువ్వు దూకు. మిల్లారా. ఈ గేట్ ఉన్నది కాదే, మనకి ఈ గోడకి చేతికి వచ్చినట్టు. అరే గేట్కు తాళం వేసి ఉందిరా. గేటు మీకు వెళ్ళి ఏమైనా గుచ్చుకోపోతే మంచిగుంటుందా? అబ్బో అబ్బో అద్దద్దు, మరి ఇదేనా ఏం? పోరా, నువ్వు డోర్ కొట్టు పోరా. బావా నేను పోయి కొట్టన్నానే. అబ్బో నాకు భయం అవుతుంది. ఏం భయం రా, పోరా. అరే నీకు దావదు కావాలంతా? కావాలి. మరి పోరా. పోతానా? అరే భయపడకు నువ్వు. ఏంది సప్పుడు? ఈ చీకట్లా ఏం ఏర్పాటు పాడైతే లైట్ అన్నయ్యాలి. బావా సప్నక్కుల చిన్న మత్తున్నట్టున్నది. మనలో చూసిందనుకో పేగులు తీసి మెడలు వేసుకుంటది. ఇప్పుడు ఎట్లా చేద్దాం బావా? అవురా, నువ్వు భయపడకరా. అరే అటువా.
అప్పుడు ఈ పిల్లులు పాడుగాను యాలలేదు పాలలేదు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. షా అగ్గిదాలుగా షా కత్తర్రాను బంగారం అసలు నిద్ర ఖరాబే. షా అరే శంకర్ లోపలికేంద్రా మళ్ళా డోర్ కొట్టరా సప్నత్తి కావచ్చు. సరే బా అబ్బా బంగారం అసలు నిద్ర ఖరాబాయ్. సప్పుడేంది ఈ పిల్లులకు ఏడ పనిలేదు. ఈ పిల్లులు పాడుగాను. ఏం పుట్టింది పిల్లులకు గింత నిద్రపోనిత్తలేవు దిక్కు వాళ్ళై. చప్పుడు పాడవాడా బంగారం నిద్ర ఖరాబై. ఏ అబ్బా తలుపు తీస్తే ఏం లేదు అమ్మా. సాతనైతే లే బయట ఏదో సప్పుడు అవుతుంది పోయి చూడుపా. పిల్లులు ఇట్లా కావచ్చు కొట్టుపా. ఇన్నిసార్లు లేచినా కూడా తెలివి అవుతలేదు మొద్దు నిదురా. బంగారం అసలు నిద్ర ఖరాబ్ చేసింది పిల్లులు మునిగిపోను. బావా కచ్చింది. సీను చిన్న ఇంట్లోనే ఉంది. సీను ఏమైంది సీను? నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు? చిన్నమ్మ ఇంట్లోనే ఉంది, చూసిందనుకో ఏమనుందా? నువ్వు సీను పో శంకర్. భయపడకు ఇవాళ స్పెషల్ అని చెప్పాను కదా, నేను నీతో మాట్లాడాలి. ఏదైనా ఉంటే పొద్దున మాట్లాడుకుందాం సీను. నేను చెరువు కట్ట కడగత్తా. నువ్వు ఇప్పుడే స్వప్న ఇప్పుడే మాట్లాడాలి, ఇప్పుడే చెప్పాలి నీకు. అయితే నువ్వు ఇక్కడ ఉండు, నేను మళ్ళా ఒక్క 5 నిమిషం. సరే సీను చెప్పు సీను, నాతో ఏదో మాట్లాడాలన్నావుగా, తొందర చెప్పు. లైట్ ఎందుకు బంద్ చేసినావు? చిన్నమ్మలైతే ఇబ్బంది అయితే సీను, అందుకే లైట్ బంద్ చేసిన. మంచి పని చేసినావు. హ్యాపీ బర్త్డే స్వప్న. అరే శంకర్ తీసుకురా. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే స్వప్న, హ్యాపీ బర్త్డే. ఏమైంది నేను అడుగుతాను చాకెట్టి స్వప్న కడిగి అక్కి పెట్టేదిరా. తెచ్చిన బావా అంటే పెట్టు అక్క ఇది పట్టుకో. హ్యాపీ బర్త్డే అక్క
కాదురా అట్లే ఉంటారు కదలకి రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అరే జాగ్రత్త. హ్యాపీ బర్త్డే స్వప్న. థ్యాంక్ యూ సీను. ఇవాళ నా బర్త్డే అని నీకేం తెలుసు సీను? అవన్నీ తర్వాత చెప్తా. ఫస్ట్ ఒకటి అరే నువ్వు ఆగురా. థ్యాంక్ యూ స్వప్న. థ్యాంక్ యూ సీను. నేను చెప్పాలి. స్వప్న ఏడవ, ఈ రోజు నుండి నీ కళ్ళ నుండి నీళ్ళు రావద్దు. నేను కోరుకునేది సంతోషమే. సీను, నువ్వు ఎప్పుడు నాతోటి ఇట్లనే ఉండాలి. నేను కోరుకున్నది కూడా అదే. సప్న, నీ బర్త్డే రోజు మాట ఇస్తున్నా. ఈ రోజు నుండి నేను నీ పక్కనే ఉంటా. నేను విడిచి వెళ్ళను సప్న. నువ్వు ధైర్యంగా ఉండు. సప్న, నీకు ఒక గిఫ్ట్. తెలుసా బావా, మీరు ఎప్పుడు అట్లనే ఉండాలక్క. బా ఏంద్రా? ఏమైందిరా? ఏం లేదు బావా, నీ డ్రెస్ అక్కడ డ్రెస్ మ్యాచ్ అయింది. అట్లా మ్యాచ్ అయినాయి అనుకో, లవ్ స్ట్రాంగ్ ఉంటది బావా. దావత్ దావత్ బావా. అరే శంకర్, టైం బాగైందిరా. సప్న బయటకు వచ్చి బాగాసేపు అవుతుంది. లోపలికి వెళ్ళండి. ఓకేనా? సరే. సప్న కొంచెం అలా చిన్న మంచిది అనుకో, గొడవ అవుతుందిరా. సప్న ఇది తినేసే. హ్యాపీ బర్త్డే. పరా, ఇది మనం తిన్న అక్క. హ్యాపీ బర్త్డే. అది బావా బాయ్ సప్న. నేను పోతారా? సప్న బాయ్. థ్యాంక్ యూ సీను. సప్న ధైర్యంగా ఉండు, నేనున్నా. నువ్వు అస్సలు ఏడవద్దు సప్న. నువ్వున్నాక నేను దగ్గరికి సీను. బాయ్. పరా. చేతులు ఉసికిపోతానే, కిందెందుకు పడతానాయి? జారింది చిన్నమ్మ. పెయిలా భయం లేక అన్ని జారుతాయి. చిన్నమ్మ అద్దాలు పెట్టుకుంటావా? ఇక్కడనే పెట్టన్నా. ఈయనే ఉండని. ఇటో చిన్నమ్మ, బియ్యము నీ మందమే పెట్టుకో. పొద్దుగాలనే చెప్పిన కదా పంచని పోతున్నా అని. సరే చిన్నమ్మ, కొన్నే పెట్టుకుంటా. ఎక్కువ తక్కువ అండి పారేయకు. ఇవిడ సంపాదించి పెట్టలే నువ్వేం. సరే చిన్నమ్మ. కూర కూడా కొద్దిగానే వండుకో. ఎక్కువ తక్కువ నూనె పోయకు.
కూర ఏమంట చిన్నమ్మ తొక్కేసుకొని తింటా. మంచి పని పో. ఏమైందే, ఏం చేస్తాను? చిన్నమ్మ ఇగో ఇవి ఎక్కడి ఆడబెట్టి గడ పర్సు పెట్టినా, పర్సు తీసుకురాపో. సరే చిన్నమ్మ. చిన్నమ్మ తిన్నాక బోళ్ళని తోమి బట్టలు విండు. సరే చిన్నమ్మ. ఇంట్లో మనిషిని లేను కదా అని భయం దేలుండకు, పెయిలా భయం పెట్టుకోనుండు. సరే చిన్నమ్మ. మన ఇంటికి ఎవరన్నా ముచ్చటకు వచ్చినా, నువ్వెవరింటికన్నా ముచ్చటకు పోయినా ఈపు వలుగుతుంది. తలుపులు పెట్టుకొని ఇంట్లోనే పడి సావు. సరే చిన్నమ్మ. నేను పోయేత్తా. సరే అన్న ఆల్బంతో సహా చేసిస్తామే, మీరు అనుకున్న ప్రైజ్లనే చేసిస్తాం. కెమెరాలు మంచివే, డ్రోన్ కూడా తీసుకొస్తా. ఏం మీ ఇష్టం అన్న, కానీ అన్న ఆల్బమ్ ఇచ్చుతున్న డబ్బులు ఇచ్చేయాలి. తెలుసా అన్న నీ గురించి. సప్నంలో వచ్చిందమ్మా, ఇటు ఊతున్నట్టుంది. అంటే ఇంట్లో ఇవ్వలేదు, సప్నతో మాట్లాడచ్చు. సప్న, సప్న. సీను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు సీను? అసలే చిన్నమ్మ ఇంట్లో కూడా లేదు, ఇంటికి ఎందుకు వచ్చినావు సీను? మీ చిన్నమ్మ బయట కూడా చూసే వచ్చిన, నీతో మాట్లాడదాం వచ్చిన సప్న. చిన్నమ్మ ఇంట్లో లేనప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటే ఎవరైనా చూస్తే ఎట్లుంటది సీను? అద్దు నువ్వు ఓ పని చెయ్యి, నేను కాసేపు అయినాక మంచినీళ్ళ బాయకాడికి వస్తా, నువ్వు అక్కడ ఉండు, అక్కడ మాట్లాడుకుందాం. ప్రామిస్? ప్రామిస్ సీను. ఇప్పుడైతే నువ్వు పో. వస్తావు కదా? వస్తా సీను, నువ్వు వెళ్ళు. సప్న రావడం మాత్రం మర్చిపోవద్దు. వస్తా. సరే. విజయ్ ఎడువైనా బిడ్డ? నీళ్ళ పోతున్నా బాబు. నీళ్ళ పోతున్నా. వీళ్ళెవరా? అది ఆయన అనిల్ అన్నోళ్ళ బామ్మర్ది బాపు. అనిల్ బామ్మ అంటే నీకు వరుస అయిన వాళ్ళే. ఈడు చూడు మంచిగానే ఉంది, ఒక్క తీరుగా ఇద్దరు మంచిగా కలుపుతారు. పెళ్లి గిట్ట చేసుకుంటారా? జోడు మంచిగా ఉన్నాడు బిడ్డ, చేసుకో పెళ్ళి. నేను మాట్లాడతా బాబా వచ్చినాక, జోడు మంచిగా కలుతుంది. అల్లుడు శోభనావనం మంచిగా చూసుకోవాలి. తల్లి లేని బిడ్డ, నా బిడ్డ అటువంటిది. ఏ బాధ రానియద్దు, ఇబ్బంది పెట్టద్దు, మంచిగా చూసుకోవాలి. ఏ కష్టం రాకుండా రాదుకో మంచిగా. నీకు మంచిగా ఈడు జోడు మంచిగా ఉంటుంది మీ ఇద్దరికి, సరేనా? తమ్ముడు దేశం నుంచి వచ్చినాక నేను మాట్లాడి నేను ఒప్పిస్తా, మాట్లాడతా. నేనే దగ్గర నుండి అన్నీ చేస్తా, సరేనా? సరే. పైలం బిడ్డ. సరే బాబు. పైలం మెల్ల తీసుకురా. ఎవరైనా ఆయనే మాకు బాగా దగ్గర చుట్టాం.
నన్ను మా బాబు లేనందుకు బాబు లెక్కలు చూసుకుంటాడు. ఆ రోజు బండితోటి గుద్దినప్పుడు తెలిసింది కదా ఎంత కోపానికి వచ్చిండో. అయ్యో తనే కదా, మర్చిపోయిన స్వప్న. చాలా మంచి వ్యక్తి. బాపుకు నేనంటే చాలా ఇష్టం. అందుకే పోంగా నీకు అంత మరీ చెప్పిండు, బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. స్వప్న, ఆయన మాటలు కాదు, నా చేతిలో చూపిస్తా. నిన్ను నా గుండెలో పెట్టి సాదుకుంటా. నిలబొంద. అబ్బా ఏం పంచనో ఏమో, మంది బాగా వచ్చిర్రు. పొలం కోత పట్టి కోసిరు కదా. ఇదేంది గీడుంది, ఎవరితో మాట్లాడుతుంది? ఎవ్వడాడు? ఇప్పుడు నేను పోయి అడిగిననుకో, అది ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. దీన్ని గిట్లా కాదు, నా మేనల్లుడికి ఫోన్ చేసి రమ్మంట. అంటే నా మేనల్లుడు దీని మీద కన్నేసి ఉంచత్తా అన్నాడు. వాడు చెప్పింది నిజమే అన్నట్టు. అబ్బా ఏం నవ్వుతానవే, నవ్వు. నీ నవ్వు నీ సంగతి నేనెల్లదిత్తా. నా మేనల్లుడికి ఫోన్ చేసి ఇప్పుడే రమ్మంట. అది ఆ బాయ్ సీను, నేను వెళ్తా ఇక. నేను వచ్చి చాలాసేపు అవుతుంది. కాసేపు ఉండొచ్చు కదా స్వప్న. మళ్ళీ చిన్నమ్మ వచ్చే టైం అవుతుంది సీను. వచ్చేసరికి ఇంట్లో లేకపోతే కోపానికి వస్తుంది. మీ చిన్నమ్మ ఫంక్షన్కి పోయిందంటే కదా. ఫంక్షన్ వేరే ఊర్లో కాదు, ఈ ఊర్లోనే. తొందరనే వస్తుంది. పోయేటప్పుడు మరీ చెప్పిపోయింది, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకు అని. ఆమె వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోయినా అనుకో, అంతే సంగతిగా. అవునా, సరేపా, నీళ్ళు తీసుకపోదురా. సరే సీను. ఇలా జాగ్రత్త.